టీంలో ఎంతమంది 11 కదా గ్రౌండ్ చిన్న ఉందని చెప్పేసి గ్రౌండ్ చిన్న కనబడుతుంది గ్రౌండ్ ప్లేస్ తక్కువ పోస్ట్ తక్కువ చేయవచ్చు. మరి నీకు గ్రౌండ్ కొడుతుంది బౌండరీ దాటద్దు, డైరెక్ట్ దాటాలి. బాగా క్రిటికల్ గేమ్ ఇది, బాగా క్రిటికల్. కాంగ్రెస్ ఏం చెప్తున్నారు బాగా? ఎంత 10th ప్లేయర్ అయినావా? రాజరెడ్డి సర్పంచ్ రెడ్డి మీరు పండుగ ఉంది. ఏం పండుగ? నీకు బాధ్యత. మన చల్గల్ గ్రామంలో 4 రోజుల నుండి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు చల్గల్ గ్రామానికి సంబంధించిన టీము, మరి మన జగిత్యాల రూరల్ మండల్ పురాణలకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన టీము 2 ఫైనల్కు రావడం జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో పురాణల గ్రామం టీం విన్నర్గా ఎలెక్ట్ అయినరు. మరి మన చల్గల్ గ్రామంలో అబీద్ అనే వ్యక్తి మరి కొంత వేరే వేరే గ్రామాలలో మన గ్రామంలో కూడా కొంతవరకు మద్యపానము వివిధ చెడు అలవాట్లకు అదవుతుండ్రు. మరి ఇటువంటి టోర్నమెంట్లు ఏర్పాటు చేయడం ద్వారా మరి యువత అనేది ఆటలు ఆడడం ద్వారా వారి శారీరక దృఢత్వంతో పాటు మరి మానసికంగా ఉల్లాసాన్ని కూడా పెంచుతుంది. మరి అన్ని గ్రామాలకు సంబంధించిన యువత మరి ఆటలు ఆడి మరి గ్రామాల్లో వారి గ్రామానికి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈనాటి జగిత్యాల మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు, జగిత్యాల గ్రామీణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ గ్రామ సర్పంచ్ గారైనటువంటి మిత్రులు జున్ను రాజేందర్ గారు, ఇంకా వారికి సహకరించినటువంటి ఇతర ఈ కార్యక్రమ నిర్వాహకులు, ముఖ్యంగా ఈ పోటీలో పాల్గొన్నటువంటి ఒక క్రీడాకారులు, యువమిత్రులు అందరిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇప్పుడే మిత్రుడు రాజేందర్ గారు పేర్కొన్నట్టు అంటే వాస్తవంగా క్రీడల ప్రాధాన్యత మనకు తెలియంది కాదు. అంటే ఒకప్పుడు ఏదైతుందో పాఠశాల స్థాయి నుండే మనకు క్రీడలు ఆటల పట్ల ఆసక్తి కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహింపజేయడం జరుగుతుంది. ఇవాళ పాఠశాల స్థాయి కానీ కళాశాల స్థాయి కానీ ఒక విధంగా ఇంకా నిజం కూడా అసలు భవిష్యత్తు ఈ స్పోర్ట్స్ ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఊహించలేకపోతున్నామే. ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కువైపోయినాయి. విద్య అనేది ఏదైతుందో వాస్తవంగా గతంలో ఒకప్పుడు పూర్తిగా ప్రభుత్వ విద్యా సంస్థల పైన మనం ఆధారపడేవాళ్ళం.
అది ఏమైపోయింది, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్య ఆల్మోస్ట్ 75% ఉంటే 25% ప్రభుత్వ విద్యాలయాల్లో కొనసాగుతుంది. మనకు ప్రైవేట్ విద్యాలయాలలో ఈ క్రీడలు ఆటలకు సంబంధించినటువంటి యొక్క క్రీడా మైదానము ఆల్మోస్ట్ జీరో అని చెప్పాలి. అంటే మేనేజ్మెంట్ ఎంతవరకు పిల్లలను విద్యాపరంగా ప్రోత్సహించాలి, మెరిటోరియస్ అంటే కేవలం విద్య 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 అనేది అది వస్తుంది. తల్లిదండ్రులు కూడా ఏదైతుందో అదే భావన వస్తుంది. కానీ వాస్తవంగా వీళ్ళ విద్య పట్ల మనకు ఆసక్తి పెరగాలి, మానసికంగా ఏదైతుందో మనం వికసించాలి, మానసికంగా వికసించాలని చెప్పంటే ఇవాళ కొంత మానసిక వికాసానికి తోడేది ఈ క్రీడలు ఆటలు అని చెప్పక తప్పదంటే స్పోర్ట్స్ దానికి అనుగుణంగా ఏదైతుందో భవిష్యత్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఏదైతున్నదో ఇవాళ జాతీయ స్థాయిలో మరి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు క్రీడలు ఆటల పట్ల ప్రాధాన్యత ఇస్తుందని తెలియజెప్పే విధంగా ఏదైతుందో స్పెషల్గా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి. గతంలో లేకుండే ఇవాళ వీరేదో ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలియజెప్పడానికి. విద్యాలయాలలో కూడా ఇప్పుడు మనకు చెలిగలు ఏదైతుందో అంటే మొత్తం జగిత్యాల మండలమే కాదు, జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల ఒక ప్రాధాన్యత ఉన్నది. ఇలా గ్రోయింగ్ దీని విలేజ్ అనేది సిటీ ఆఫ్ జగిత్యాల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి కూడా పేర్కొనవుతాయి చెప్పండి. ఒకప్పుడు ఏదైతుందో పొలాస పెద్ద గ్రామం ఉండేది, అదే ఇవాళ మనకు చెలిగలు ఏదైతున్నదో ఇది మంచి వాణిజ్య కేంద్రంగా ఈ జగిత్యాలకు అనుబంధంగా ఉండడమే కాకుండా ఇది ఇక్కడ ఈ వ్యవసాయ మార్కెట్ రావడం మనకు కలిసి వచ్చింది. ఈ అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే వ్యవసాయ మార్కెట్ రావడం